కరకరలాడే కార్న్ బజ్జీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ రుచులు. ఈరోజు మనం చేయబోతుంది స్వీట్ కార్న్తో బజ్జీలు చేయబోతున్నాం. సో లెట్స్ గో. సో స్వీట్ కార్న్ బజ్జీ కోసం మనకు కావాల్సింది స్వీట్ కార్న్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి స్లైడ్ చేసుకున్నాం మనం. అండ్ ఇంకా కొత్తిమీర అండ్ కొంచెం శనగపిండి కావాలి అండ్ బియ్యం పిండి. బియ్యం పిండి లేకపోతే మీరు కార్న్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి కొంచెం మనం ఆర్గానిక్గా అంటే మిక్సీ గ్రైండర్ కాకుండా చిన్న రోల్ అనమాట. దీంట్లో మనం క్రష్ చేసుకొని తర్వాత మిక్స్ చేసుకుందాం. ఓకే, కమన్. స్వీట్ కార్న్ దీన్ని వేసుకుందాం. స్వీట్ కార్న్ దీనిలో కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసి సో కార్న్, జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి వేసి కొంచెం ఇట్లా కచ్చా పచ్చగా దంచుకోవాలి. మొత్తం గ్రైండ్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో చాలా వాటర్ ఉంటుంది. కచ్చా పచ్చగా ఉంటేనే మనం మంచి క్రంచీగా వడదింటున్నట్టు ఉంటుంది. కచ్చా పచ్చగా దంచుకోవాలి. మనం కచ్చా పచ్చగా దంచుకున్నంత ఒక బౌల్ వేసుకుందాం. సో ఈ బౌల్లో కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా, దీంట్లో సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవి వేసేసుకుందాం. ఇందులో కొత్తిమీర, శనగపిండి, స్వీట్ కార్న్ బజ్జీలో మనం శనగపిండి ఎందుకు వేస్తామంటే అది దంచినప్పుడు దాంట్లో వాటర్ బయటకు వస్తుంది బాగా. స్వీట్ కార్న్లో ఆ వాటర్ని కంట్రోల్ చేయడం కోసం మనం శనగపిండి వేస్తాం అనమాట. బియ్యం పిండి క్రంచీ కోసం మనం మురుకులాలు వేస్తాం, అప్పలాలు వేస్తాం కదా, బియ్యం పిండి కొంచెం. సో దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూడండి ఎట్లాగో ఎంత తడి ఉందో. సో దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది పిండికి. అయిపోయింది, వాటర్లో తిండు. ఈజీ టు మిక్స్ అయిపోయింది. మీకు ఒకవేళ పల్సగా కనిపిస్తే కొంచెం శనగపిండి వేసుకోండి, పల్సగా కనిపిస్తే. టేస్ట్కి సరిపడా ఉప్పు అనమాట, కొంచెం చిటికెడుగా. సో ఇది క్యాంపెనింగ్ కోసం వాడే అనమాట చిన్న స్టవ్. ఇది క్యాంపెనింగ్ కోసం వాడే స్టవ్. దీనికి సంబంధించిన ఇది ఒక సిలిండర్ అనొచ్చు, చిన్న సైజు. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇది. స్టవ్ ఆన్ చేసుకున్నాము, ఎన్నె పెట్టేసుకున్నాం, ఆయిల్ పోసుకుందాం దీంట్లో.
కరకరలాడే కార్న్ బజ్జీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. టేస్టీ క్రంచీ స్వీట్ కార్న్ బజ్జీ. చూసారు కదా స్వీట్ కార్న్ బజ్జీ ఎలా చేయాలో. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఏదైనా డిఫరెంట్గా తయారు చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీకు చెప్పండి ఎలాంటి వీడియోస్ చేయాలో. మేము అవి ట్రై చేస్తాం డెఫినెట్గా. ప్లీజ్ ఫాలో అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.